జ్ఞానమును విడవకయుండి ఎడల అది నిన్ను కాపాడును. దేవుని సత్యం కంటే పాపాన్ని ఎక్కువ కోరేవారే నశిస్తున్నవారు. వారికి సత్యం అంటే ఇష్టం ఉండదు. తమ భ్రష్ట స్వభావానికి నచ్చిన దాన్ని వారు కోరుకుంటారు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని త్రోసిపుచ్చుతారు. జ్ఞానం ఉండాలా, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఏమై ఉండాలి, ఏ సమయంలో ఏ కార్యాల్లో నిలబడి ఉండాలి అనే జ్ఞానము ప్రతి మనిషికి ఉండాలి. యేసు ప్రభువుకు విశ్వాసికి మధ్య సంబంధంలో అతి ప్రాముఖ్యమైన క్రియ ప్రేమ. ఈ ప్రేమ కూడా జ్ఞానం ఉంటేనే వస్తుంది. సంరక్షించుకునే క్రియ జ్ఞానము, ప్రేమించే క్రియ జ్ఞానము, కాపాడే క్రియ జ్ఞానము. జ్ఞానము విడవకుండా నువ్వు నిలబడితే, జ్ఞానము విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. కాపాడే శక్తి, ఆ కాపాడే క్రియ, ఆ కాపాడే భాగ్యము దేవుడు నీకు ఇస్తున్నాడు. జ్ఞానాన్ని ప్రేమిస్తే అది నిన్ను కాపాడు. జ్ఞానాన్ని నువ్వు పట్టుకుంటే అది నిన్ను కాపాడుతుంది. జ్ఞాన సమృద్ధి నిన్ను గొప్ప చేస్తుంది. ఆ క్రియలు దేవుడు నీకు దయచేయబోతున్నాడు.